ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్కారం మాస్టర్ గారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఎంత మెజార్టీతో గెలిపించబోతున్నారు? డెఫినెట్గా మంచి క్వశ్చన్. చాలా మంది ఆయన గెలవడన్నారు, ఆ, 100 కోట్లు ఖర్చు పెట్టారు, మంత్రులు దిగారు, సాక్షాత్తు సీఎం దిగారు. కానీ ప్రజలు చాలా తెలివిగా తీర్పిచ్చారు. 86.87% పర్సంటేజ్. ఎంత హ్యూజ్ పర్సంటేజ్ చూడండి. జనాల్ని బెదిరించారు, రకరకాల తాయిలాలు ఇచ్చారు. చివరికి ఆ అభ్యర్థికి డిప్యూటీ సీఎం నా పక్కన కూర్చోబెట్టుకుంటాను, నా తల్లి లాంటిది, నా అక్క అని చెప్పారు. ఎన్ని చెప్పినా ఆమెమో ఒక రకంగా బెదిరించి, నేను గనక నాకు ఓట్లు లేకపోతే నేను చచ్చిపోతాను, నేను మరుజన్మ ఉంటుంటే ఇక్కడే పుడతారని చెప్పి చాలా సెంటిమెంట్తో చాలా బాగా చేసింది ఆమె. బాగా చేసింటే అది యాక్షన్. అది అర్థమైపోయింది అందరికీను. కానీ ప్రజలు ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటారు. అందరూ వాళ్ళు సినిమాలు చూస్తుంటారు, సావిత్రి గారు లాంటి సినిమాలు చూశారు, ఎస్వి రంగారావు గారు చూశారు, అందరూ చూశారు. కూడా వాళ్ళకి తెలుసు ఏది నటన, ఏది నిజం అనేది. మరి అదే ఆ టైంలో ఆమె ఏడుస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతా ఇటు కూడా చూసి చెప్పని చెప్పేసి ఇలా తిప్పి పట్టుకుని అంటే రకరకాల ప్రయత్నాలు చేసిన అక్కడ సెంటిమెంట్ ఇక్కడ అంటే ప్రజలు ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు 86.87% ఎందుకు ఇందాక ప్రకటించారు ఒక గంట క్రితం. ఇప్పుడు సాక్షాత్తు పిఠాపురంలో నైట్ పూట 11 o'clock దాకా అదే క్యూలో ఉండి ఓపిక పట్టి అక్కడ మంచినీళ్ళు దొరికినా దొరకపోయినా, తిండి తిన్నా తినకపోయినా ఫిక్స్ అయిపోయారు ప్రజలు. ఎక్కడో అమెరికా నుంచి కుర్రాడు 1,16,000 రూపాయలు ఫ్లైట్ టికెట్ పెట్టుకుని వచ్చి ఓటేసాడు సార్. 1,16,000 ఫ్యామిలీ అయితే యూకే నుంచి లేకపోతే ఆస్ట్రేలియా నుంచి వచ్చి వారం ముందే ఎవరికి చెప్పకుండా వాళ్ళు ప్రచారం చేసుకు. పవన్ కళ్యాణ్ ఎవరు తెలియదు, కానీ ఒక నటుడుగా, ఒక నిజాయితీగా దశాబ్దం పాటు రాజకీయాల్లో ఉన్నాడు ఈ వ్యక్తి. మా గోదావరి జిల్లా వ్యక్తి. ఈ వ్యక్తిని గెలిపించుకుంటే మార్పు కోసం మంచిదని వాళ్ళంతా వాలంటీర్గా పనిచేశారు. అంటే ప్రేమతో ఓట్లు వేయబట్టి ఈ రోజున ఆయన 60 నుంచి 70,000 మెజార్టీతో గెలవబోతున్నాడు. 60,000 నుంచి 70,000. ఆయన మీద 500 కోట్లు ఖర్చు పెట్టారు. మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే జక్కంపూడి రాజా లాంటి వాళ్ళు, ముద్రగడ గారు లాంటి పెద్దవాళ్ళుగా భావించే పెద్దవాళ్ళు, ద్వారంపూడి అని కాకినాడలో ఒక ఆయన కూడా, దాడిశెట్టి రాజా, వీళ్ళందరూ కూడా పరిస్థితి ఏంటంటే ఎవరైతే ఇన్ని అష్టదిగ్బంధం చేసి ఓడించాలనుకునే వాళ్ళంతా ఓడిపోతున్నారు. చివరికి ముద్రగడ్డ గారు పేరు మార్చుకుంటున్నారు. మేబీ దానికి కూడా నామకరణానికి సిద్ధంగా ఉండాలని ప్రజలే కోరుకుంటున్నారు. ఓడించకపోతే నువ్వెంత నీదెంత అని చెప్పి అన్నాడు కదా. మరి ఆల్రెడీ రెడ్డి అటండి, రెడ్డి గారు ఆయన పెట్టుకోవాలి. మరి ఇవన్నీ ఏంటంటే ఆయన తెలియక ఇప్పుడు అనడు, కానీ జగన్ గారి మాయలో పడి కావచ్చు, లేకపోతే స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు రాసిందని పెట్టి కావచ్చు, బొద్దున మహేష్ మాట్లాడినా లేకపోతే ముద్రగడ గారు మాట్లాడినా మనిషిని వ్యక్తిగత హననం చేయటం అంటే ఒక శృతి మించి చేస్తే ఎవరు స్వీకరించరు. అదే మీ యొక్క వ్యక్తిగత జీవితాల్లో నేను జోక్యం చేసుకుంటే నా వ్యక్తిగత జీవితాలు కూడా మీరు జోక్యం చేసుకుంటారు కదా. కానీ ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పకుండా ప్రజలకే వదిలేసాడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి 1, 2, 3 సార్లు అయితే పర్లా, 2, 3 పెళ్ళిళ్ళు అన్నారు, 3వ పిల్లం కూడా వదిలిపెట్టి 4వ పిల్లం అన్నారు. బట్ ఇప్పుడు 3వ భార్యతో సాంప్రదాయంగా తెలుగువారికి సాంప్రదాయానికి ఇదిగా చీర కట్టుకొని రష్యన్ మహిళని వచ్చింది కదండి ఆమె. ఇంకేం చెప్తారు దానికి? ఒట్టు కూడా వేసింది కదా. ఆయనతో పాటు వారణాసి, పుణ్యక్షేత్రమైన వారణాసి కూడా నేను మోదీ గారి ఆహ్వానం మేరకు కుటుంబ సమేతంగా వెళ్ళారుగా. ఏం చెప్తారు దానికి వైసీపీ వాళ్ళు? అంటే ఇక్కడ ఏంటంటే వ్యక్తిగత అన్న మంచిది కాదు. ఆయన ఎన్ని పిల్లలు, ఆయన ఏంటి అనేది అది పద్ధతి కాదు. ఒక మహిళని రోడ్డుకి ఎచ్చడం కాదు. చివరికి వాళ్ళ ఫ్యామిలీని ఎన్ని మాటలు అన్నారు సార్? ప్యాకేజ్ స్టార్ అన్నారు. అసలు మోడీ గారు ఎందుకు ఈయన మాట అంటున్నాడు? మరి మోదీ గారు ఎవరు మాట అన్నారు? ఇక్కడ టీడీపీని కలుపుకోవడంలో ఎవరు మాట అన్నారు? అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ గెలవకపోవచ్చు, రాజకీయాల్లో ఎప్పుడు ఎమ్మటే గెలవరు. అది టైం పట్టింది. ప్రజలు నమ్మాలా, ప్రజలు విశ్వసించాలా. ఇప్పుడు నమ్మారు, విశ్వసించారు కాబట్టి, గుండెల్లో పెట్టుకున్నారు కాబట్టి గోదావరి ప్రజలు ఆయన ఒక దేవుడిగా చూసుకుంటున్నారు. చివరికి స్టెప్ ముందుకు వెళ్ళిపోయి వెంకటేశ్వర స్వామి దగ్గర డబ్బులు ఎలా లెక్క పెట్టుకుంటారు, రేపు ఓట్లు అంత లెక్క పెట్టుకోవాలనే భావనలో ప్రజలు చెప్తున్నారంటే అక్కడ చిన్న కుర్రాడు, 10 సంవత్సరాల కుర్రాడు, సార్ నాకు ఓటు రాలేదు సార్, నా కుటుంబంలో 10 ఓట్లు ఉన్నాయి, మీకే సార్ అని చెప్పి ఆవేశంతో ఇదవుతున్నారంటే అంత ఇన్కలక్యులేట్, అంటే చొప్పించబడటం ఆ విధంగా ఫిక్స్ అయిపోయింది. కాబట్టి అక్కడ మెజార్టీతో అక్కడ గెలవబోతున్నాడు. ఆయన ప్రభావం ఉభయ గోదావరి జిల్లాలో 34 నియోజకవర్గాల్లో దాదాపు 25 నుంచి 28 స్థానాలు ఈ కూటమి గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. నాట్ ఓన్లీ ఇక్కడని కాదు, ఆయన వ్యూహాత్మక కాకినాడ వేసాడు. కాకినాడ కింద 7 సెగ్మెంట్స్
తుని కావచ్చు, కాకినాడ రూరల్ కావచ్చు, కాకినాడ అర్బన్ కావచ్చు, పెద్దాపురం, జగ్గంపేట, పిఠాపురం అన్ని స్థానాలు గెలవబోతున్నాయి. అనే అమాయకుడేం కాదు. పక్కన ఉన్న ఉత్తరాంధ్రలో 35 నియోజకవర్గాలు, కోస్తాలో 54 కావచ్చు, రాయలసీమలో 52 కావచ్చు. ఈ ప్రభావం అంతా పవన్ అనే వ్యక్తి చాలా మంది అనుకుంటారు ఈయనేదో సినిమా జీవితంలో అనుకుంటాడు. సినిమాలు తీసింది ఎంత మహా అయితే 50 సినిమాలు కూడా తీయాల, 35-40 సినిమాలే. 100, 150, 300 సినిమాలు కూడా తీసిన వాళ్ళు ఉన్నారు. కానీ 300 సినిమాలు తీసిన వాళ్ళ కంటే పేరు సంపాదించుకున్నాడు, ప్రతిష్టలు సంపాదించాడు. డబ్బు కోసం ఈ రోజు పాకులాడలే ఆయన, సమాజం కోసం ఆవేదన పడ్డాడు. సమాజంలో ప్రతి ఒక్కడు బడుగు బలైన వర్గాలు, పేదలకి రాజ్యాధికారం రావాలని కోరుకున్నాడు. అది తప్పు కాదే. ఇంకెవరు మీరు ఈ సమాజంలో 2 వర్గాలే పరిపాలించాలా, ఆయన పోతే ఈయన, ఈయన పోతే ఆయన కాదు కదా. సమాజంలో సప్రెస్డ్ గ్రూప్స్ 89% ఉన్నారు. బడుగు బలహీన వర్గాలు, వాళ్ళకి రాజ్యాధికారం రావాలని పోరాడారు. కులాలు కలిపి సిద్ధాంతంలో సక్సెస్ అయ్యాడు. ఆయా రాజకీయ పార్టీలు కులాలు విభజించి వాళ్ళు బెనిఫిట్ పొందారు. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో అండి పిఠాపురం ఒక రోల్ మోడల్గా ఈ రాజకీయాల్లో దేశం మొత్తం చూస్తుంది. 1000 కోట్ల పైన ఇప్పుడే బెట్టింగ్ పెట్టారు. రేపు June 4th పవన్ కళ్యాణ్ గెలుస్తాడని, గెలవరని రకరకాల ప్రయత్నాలు చేశారు. ఆల్రెడీ గెలవకముందే ఎప్పుడైతే నామినేషన్ చేశారో ఆ రోజే అది డిసైడ్ సార్ గెలుపు అనేది. మెజార్టీ లెక్కేసుకోవటమే. నా పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఇప్పుడు నేను చెప్పినట్టు 60 నుంచి 70,000 మెజార్టీతో, అఖండ మెజార్టీతో 2024 అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు. అడుగు పెట్టిన తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. అవత పార్టీలకి ఎవరికైనా కానీ ఈ కూటమికి ఒక ముందుండి నడిపించి, తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, తన ఫ్యామిలీని వ్యక్తిగతంగా దూషించిన, చివరికి కొంత సహకరించకపోయినా ఒక్క ఇదిలో మోదీ గారి యొక్క ఆశీస్సులు ఉన్నాయనికి, నేను వెళ్దాం రాజకీయాల్లో నా వంతుని చూద్దామని బహిరంగ జగన్మోహన్ రెడ్డి గారు ఎదిరించి ఈ రోజున నిలబడటం అంటే మామూలు విషయం కాదు. అవునండి. ఆఖరి మీటింగ్ కాకినాడలో పెట్టాడండి ఆయన. మీటింగ్ పెట్టి చెప్పాడు మాట అంట, కాకినాడలో అటువంటి అన్ని కూడా నేను సరి చేస్తాను. ఎందుకు ఒక పిఠాపురం అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒక అతను అడిగాను అనమాట, ఎందుకు పిఠాపురం వెళ్తున్నావు ఏంటి అంటే పవన్ కళ్యాణ్ ఎందుకు ఓటేద్దాం అంటే అతను చెప్పాడు మాట, ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా ఒక పిఠాపురం ఈ విధంగా అభివృద్ధి చేస్తాను అని చెప్పలేదని చెప్పి ఒక పవన్ కళ్యాణ్ చెప్పారండి. దానికి నేను ఇష్టపడి మా పిఠాపురం వెళ్తున్నానని చెప్పాడు అనమాట. కరెక్టే మీరు చెప్పింది. చాలా మంది ఐటీ పీపుల్ కూడా వెళ్ళి చివరికి లాక్ చేసేదాకా ఓటు మొత్తం ఈవీఎంలు పేస్ట్ ఇక్కడ పెడతారు కదా, సీలేసే దాకా కూడా ఉండి బయట ఉండి ఎక్కడ మారుస్తారో మళ్ళా అని అవన్నీ పదిలం చేసిన తర్వాత తాళాలు వేసేదా కానీ బయటకు రాలేదు సార్ ఎవరు. అంటే అంత వాలంటీర్గా అంటే అతను పద్దాలు ఓడిపోవడానికి ఆయన సిద్ధంగా లేడు, ఆయనకు ఓటేయకుండా అభిమానిగా మిగిలిపోవటానికి వీళ్ళు సిద్ధంగా లేరు. అంటే ప్రేమతో ఓటేశారు కాబట్టి ఈ రోజున ఆయన అఖండ మెజార్టీతో గెలవబోతున్నారు. సాక్షాత్ ఒక రకంగా మీరు చెప్పినట్టు చివరి మీటింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కడప పులివెందులు పెట్టుకునేవాళ్ళు, మరి పిఠాపురంలో పెట్టుకుంటాం అంతరం ఏంటి? నాకు పోటీ పవన్ అనేగా. ఫ్యూచర్లో ఎప్పుడన్నా కుప్పం కూడా పెట్టుకోకుండా, లేకపోతే లోకేష్ బాబు మంగళగిరి కూడా పెట్టుకోకుండా పిఠాపురం పెట్టడం అంతరం ఏంటి? వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టాలనుకున్నాడు. నా అమ్మని, నా సిస్టర్ని డిప్యూటీ సీఎం చేస్తాను అని చెప్పి వాగ్దానం చేశాడు. ఆల్రెడీ 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు. వాళ్ళకి ఏ పదవులు, ఏ అర్హతలు ఉన్నాయి, ఏ పవర్ ఉందో కూడా అందరికి తెలిసిన అంశమే. పేరుకే డిప్యూటీ సీఎంలు కానీ ఎవరికి ఏమీ లేవు. కానీ ఈయన డిప్యూటీ సీఎం అవుతా అనగానే జనం నమ్మారు అని అనుకున్నాడు, నమ్ముతారు అని అనుకున్నారు. నమ్మే పరిస్థితి లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక రకంగా నైతికంగా ఆయన ముఖ్యమంత్రిలో హోదాలో ఉండి ఆయన దెబ్బ కొట్టాలనుకున్నాడు. అధికార యంత్రాంగాన్ని ఉపయోగించాడు, రకరకాల ప్రయత్నాలు చేశాడు, డబ్బు గిబ్బు మద్యం మందు ఏరులే పాలించారు. ఏం చేసినా అక్కడ పిఠాపురం ఆంధ్రులకి ఇప్పుడు ఆంధ్ర కాశీలాగా రూపాంతరం చెంది టూరిజం హబ్గా చేస్తున్నాడు. డెఫినెట్గా చేస్తాడు. ఇప్పుడు వారణాసి ఎలా ఇప్పుడు మోదీ గారు ఈరోజు నామినేషన్ వేసి ఈరోజు వరుసగా 3వసారి ప్రధానమంత్రి అవుదామని చెప్పి దాదాపు 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్ళారు. వాళ్ళతో పాటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పిలిచారంటే ఇక అర్థం చేసుకోండి. కాకపోతే ఆ యొక్క ఇదితో రేపు పిఠాపురాన్ని ఆంధ్ర కాశీగా రూపాంతరం చెందుతారు. టూరిజంగా అది డెవలప్ అయింది. ఉభయ గోదావరి జిల్లాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల ప్రజలు అక్కడికి వెళ్ళేటట్టు ఆ యొక్క పవిత్రమైన ప్లేస్కి ఆయన రావటం, ప్రజలు మాకు దేవుడే పంపించారన్న భావంతో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇదేండి చందు శ్రీనివాస్ గారు చెప్పేది 60,000 నుంచి 70,000 మెజార్టీతో గెలవడానికి పవన్ కళ్యాణ్కి అవకాశం ఉందంటున్నారు. చూడాలి మరి. June 4th మనకు తెలుస్తుంది. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.